హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు అయితే నేను సూపర్ పవర్ఫుల్ మ్యాజికల్ ఫేస్ ప్యాక్ తోటి అయితే మీ ముందుకు వచ్చేసానండి. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని మన స్కిన్ టోన్ అయితే 1000% గ్లోగా చేసుకోవచ్చు. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, అక్క మీ స్కిన్ టోన్ మీద అయితే మాకు ఎటువంటి రిజల్ట్ అనేది తెలియట్లేదు, కొంచెం డార్క్గా ఉన్న స్కిన్ మీద మాకు ట్రై చేసి చూపించండి అక్క అని చెప్పి. సో కొంచెం డార్క్గా ఉన్న స్కిన్ మీద ఈ వీడియోలో నేను మీకు ట్రై చేసి చూపించబోతున్నాను. సో ఆ పర్సన్కి ఎంతగా మంచిగా రిజల్ట్ వచ్చిందో మీరే లైవ్లో చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీన్ని యూజ్ చేయడం వల్ల మీకు స్కిన్ టోన్ అనేది 1000% అనేది గ్లో వస్తుంది. మీకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ కంట్రోల్ అయిపోతాయి. ఫేషియల్ హెయిర్ కూడా రిమూవ్ అయిపోతుంది. స్కిన్ అనేది మంచిగా లైటన్గా బ్రైటన్గా మారుతుంది. మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఏదైనా ఫెస్టివల్లోనైనా కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మీరు 2 మినిట్స్లో దీన్ని ప్రిపేర్ చేసుకొని చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? మరి దీనికోసం అని చెప్పి నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ బీట్రూట్ అండి. అవునండి, మీ అందరికీ తెలిసిన విషయమే. బీట్రూట్ బాత్ పౌడర్స్ కానివ్వండి, బీట్రూట్ ఫేస్ వాష్లు కానివ్వండి, బీట్రూట్ ఫేస్ స్క్రబ్స్ కానివ్వండి, ఇలా మనం బీట్రూట్ని రకరకాలుగా మార్కెట్లో కూడా ఎన్నో రకాల బ్రాండ్స్ అనేవి మనకి రిలీజ్ అయిపోయినాయి. సో బీట్రూట్ అనేది మన స్కిన్ టోన్ని మెరుగుపరచడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో స్కిన్ టోన్ని లైటన్ చేయడానికి, బ్రైటన్ చేయడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అన్నీ కూడా బీట్రూట్లో పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వైటమిన్ సి అనేది మన స్కిన్ టోన్ని మంచిగా మెరుగుపరుస్తుంది. మన స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. డార్క్ సర్కిల్స్తో చాలా మంది కూడా సఫర్ అవుతారు. సో డార్క్ సర్కిల్స్ కూడా తగ్గిపోతాయి. మాకు పింపుల్స్ వస్తున్నాయి అక్క, పింపుల్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు కదా. సో వాళ్ళకు కూడా ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఈ విధంగా నేను బీట్రూట్ని తురుముకున్న తర్వాత ఇందులో నుంచి జ్యూస్ని అనేది సపరేట్ చేసుకున్నానండి. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది మనం ప్రిపేర్ చేసుకునేది ఇది ఒక్కటే అనమాట. ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ ఎవర్ యూత్ గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్ క్రీమ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఎవర్ యూత్ అనేది ఎక్కడైనా కూడా ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది. చిన్న చిన్న కిరాణా స్టోర్స్లో కూడా మనకి ఇది 5 రూపీస్ ప్యాకెట్స్లో అయితే వచ్చేస్తుంది అనమాట. దీన్ని యూజ్ చేయడం వల్ల మన స్కిన్ టోన్ అనేది మంచిగా ఉంటుంది. ఇందులో ఆరెంజ్ ఉంటుంది కాబట్టి, ఆరెంజ్ అంటే అందరికీ తెలుసు వైటమిన్ సి కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి. సో దీన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా ఇందులో మనం బీట్రూట్ని కూడా యాడ్ చేసాం కాబట్టి మనకి ఇందులో బీట్రూట్లో ఉండే వైటమిన్ సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఇందులో ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్లో కూడా వైటమిన్ సి కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇది మనకి గోల్డెన్ ఫేస్ మాస్క్ కాబట్టి మనకి ఇందులో గోల్డ్ పెటల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఇక్కడ కలర్ అనేది అబ్జర్వ్ చేయండి. పింకిష్గా, ఆరెంజిష్గా, ఇంకా గోల్డ్గా మెరుస్తూ షైనీగా ఉంది. బయట మనం అంటే బ్యూటీ పార్లర్లో గోల్డ్ ఫేషియల్స్ చేయించుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. 1000 అబోనే తీసుకుంటారు. కానీ దానివల్ల మనకి రిజల్ట్ అనేది ఎక్కువ రోజులు ఉండదు. వచ్చినా కూడా ఇన్స్టెంట్గా ఒక్కసారి ఎండలోకి వెళ్ళంగానే ఆ కలర్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతుంది. కానీ మనం ఇది వారంలో 2 టైమ్స్ యూజ్ చేసుకోవడం వల్ల మనం దీన్ని యూజ్ చేసుకున్నప్పుడల్లా కూడా మన స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. లివింగ్ సెల్స్ అనేవి యాక్టివ్ అవుతాయి అన్నమాట. ఎట్ ద సేమ్ టైం మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుంది. ఇక్కడ మీరు ఈ పర్సన్ స్కిన్ అనేది అబ్జర్వ్ చేయండి. బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. నార్మల్గా మనం ఫేస్ ప్యాక్స్ ఎలా అప్లై చేసుకుంటామో అలాగే దీన్ని కూడా అప్లై చేసుకోవాలి. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్ తోటి అప్లై చేసుకోండి, లేదంటే ఇలా ఫింగర్స్తో కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను ఇక్కడ వీడియోలో కాబట్టి నెక్ దగ్గర అప్లై చేసి చూపించలేకపోతున్నాను. మీరు నెక్ చుట్టూతా కూడా అప్లై చేసుకోండి. ఇంకా ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోండి. హ్యాండ్స్కి కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు, లెగ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి బీట్రూట్ అనేది చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది. ఎవరి యూత్ కూడా మనకి చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది అనమాట. కాకపోతే మనకి మెయిన్ మన ఫేస్ మీదే అట్రాక్టివ్గా మనం కనిపించాలి కాబట్టి ఫేస్కి ఒక్కదానికే నేను ఇక్కడ ప్రిఫర్ చేస్తాను. బట్ చాలా కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సంక్రాంతి మనకి నిలబడుతున్నారు. సో సంక్రాంతి అప్పటికల్లా కూడా మీరు దీన్ని వారంలో 2 టైమ్స్ ట్రై చేస్తూ ఉండండి. సంక్రాంతి కల్లా కూడా మీ కలర్ టోన్ అనేది మంచిగా మెరుగుపడుతుంది.
సో మీకుండే పింపుల్స్ అన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి, యాక్నీ కూడా తగ్గిపోతుందన్నమాట. చాలామందికి మంగు మచ్చలు అలా వస్తూ ఉంటాయి, ఫేస్ మీద గుంటలు గుంటలు పడుతూ ఉంటాయి. సో వాటన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తుంది. స్కిన్ అనేది చాలా షైనీగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. పింపుల్స్ వల్ల వచ్చే స్పాట్స్ నల్లగా అంతే పడిపోయి అవి ఎన్ని వాడినా కూడా తగ్గవన్నమాట. సో వాటిని కూడా రిమూవ్ చేస్తుంది. ఈ విధంగా మనం అప్లై చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అలా ఉంచుకోవాలండి. సో అలా ఉంచుకున్న తర్వాత ఇది మనకి కంప్లీట్గా డ్రై అయిపోతుంది. ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా నీట్గా పీల్ లాగా వచ్చేస్తుంది. కొంచెం ఇక్కడ పీల్ తీసేటప్పుడు లైట్గా చిన్న పెయిన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఆ పర్సన్కి అదే అనిపిస్తుంది, నేను తీస్తుంటే పెయిన్గా ఉంది కొంచెం అని చెప్పి చెప్తుంది. కాకపోతే ఈ కొంచెం పెయిన్ వల్లే ఏమవుతుందంటే మన ఫేస్ మీద మనకి చిన్న చిన్న ఫేషియల్ హెయిర్ ఉంటుంది కదా, ఆ ఫేషియల్ హెయిర్ అనేది వచ్చేస్తుంది. ఇంకా మనకి నోస్ మీద, ఇంకా వచ్చేసి నోస్ పక్కన సరౌండింగ్స్లో కానీ, అప్పర్ లిప్ మీద కానివ్వండి, చిన్న దగ్గర సెంటర్లో కానివ్వండి, చిన్న చిన్న టిన్నీ బంప్స్ లాగా ఉంటాయి. సో బ్లాక్ హెడ్స్ ఉంటాయి, వైట్ హెడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఇది కంప్లీట్గా లాగేస్తుంది అనమాట. సో ఫేషియల్ హెయిర్ కూడా చక్కగా రిమూవ్ అయిపోతుంది. అంత పెయిన్ ఏమి ఉండదండి. మీరు పెయిన్ అంటే వామ్మో ఏదో అనుకోవచ్చు, అంటే అనుకుంటారేమో. అంత పెయిన్ అయితే ఉండదు, కొంచెం అనిపిస్తుంది అంతే. సో మనకేంటి ఆ పెయిన్ దేనికి అంటే ఫేషియల్ హెయిర్ లాగుతాం కదా, దానివల్ల ఆ పెయిన్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు నీట్గా ఫేస్ అంతా కూడా ఈ పీల్ అనేది తీసేసుకోండి. ఆల్రెడీ మనకి బీట్రూట్లో పింక్ ఉంటుంది కాబట్టి ఆ పింక్ అనేది మన స్కిన్ మీద అతుక్కొని ఉంటుందన్నమాట. సో దీనివల్ల మొత్తం కూడా అంటే సన్ ట్యాన్ మొత్తం కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను లాస్ట్లో పిక్ కూడా యాడ్ చేస్తాను, బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. సో ఇక్కడ చూసారా, చాలా పింకిష్గా తన స్కిన్ అయితే మెరిసిపోతూ ఉందన్నమాట. చాలా మంచి కలర్ ఉంది. ఎవరైనా దీన్ని యూజ్ చేయొచ్చండి, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా కూడా వాడచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఆఫ్టర్ పీలింగ్ ఆఫ్టర్ చూడండి, తన ఫేస్ అనేది చాలా బాగుంది. ఈ విధంగా నాకు పీల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మీరు ఏదన్నా తడి క్లాత్ తీసుకొని నీట్గా దీన్ని ఫేస్ అంతా కూడా తుడిచేసుకోండి. నేను ఇక్కడ వీడియోలో కాబట్టి క్లాత్తో తుడిచి చూపిస్తున్నాను. నార్మల్గా అయితే మీరు చక్కగా ట్యాప్ దగ్గరికి వెళ్ళి కోల్డ్ వాటర్ తోటి వాష్ చేసేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా తుడుచుకున్న తర్వాత మీరు ఇక్కడ ఎప్పుడు అంటే ఇప్పుడు దీన్ని యూజ్ చేసిన తర్వాత సోప్ అయితే అస్సలు 1 అవర్ వరకు పెట్టొద్దండి. పెడితే ఇది మొత్తం చేసుకున్నదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. 1 అవర్ తర్వాత మీరు సోప్ అయితే అంటే సోప్ యూజ్ చేసుకోవచ్చు. ఫేస్కి అయితే మాత్రం 1 అవర్ వరకు మాత్రం మీరు ఎటువంటి సోప్ని అయితే పెట్టొద్దు. ఏదైనా అలోవెరా జెల్ కానీ మాయిశ్చరైజేషన్ కానీ లాస్ట్లో అప్లై చేసుకోండి. చాలా డిఫరెన్స్ వచ్చింది బిఫోర్కి ఆఫ్టర్కి. నేను పిక్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. తనకి ఇంకా లైట్గా లిప్ బామ్ రాసుకోమని చెప్పి చెప్తున్నాను, మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా, అందుకని చెప్పి లైట్గా కొంచెం లిప్ బామ్ రాసుకుంటుంది. సో లిప్ బామ్ రాయక ముందలు కూడా చూడండి తన ఫేస్ చాలా కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత డార్క్ స్కిన్ అయినా కూడా బాగా డార్క్గా ఉంది, మంచిగా ఎక్కువగా ట్యాన్ అనేది వచ్చేసింది అన్నవాళ్ళు వారంలో 3 టైమ్స్ ట్రై చేయండి. కొంచెం ఆ కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తే చాలు, మాకు పింపుల్స్ లేవు, బ్లాక్ హెడ్స్ లేవు, వైట్ హెడ్స్ లేవు అనుకున్న వాళ్ళు వారంలో 2 టైమ్స్ ట్రై చేయండి. సో మీరు ఫెస్టివల్ కల్లా కూడా మీ స్కిన్ టోన్ అనేది 100% మెరిసిపోతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, యూజ్ చేసుకుంటారు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వస్తే, నా పేరు సరిత, ఛానల్ పేరు స్మార్ట్ సరిత. మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మన ఛానల్లో అన్ని యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి, అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉంటాయి. ప్రతి వీడియో మీకు హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది. సో బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ చూడండి, ఎంత మంచి రిజల్ట్ అయితే వచ్చిందో. సో 100% తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. రేపు మళ్ళీ కలుద్దామండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.